డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కానీ విని ఎరుగని సంపద మీ సొంతం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు శుభకరమైనవి, మంగళకరమైన వస్తువులు. అలానే కాకుండా ఏంటంటే గనక దైవ అనుగ్రహాన్ని కలిగించే వస్తువులు అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి జీవితం తప్పనిసరిగా మారిపోయి వారికి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుకనండి ఐశ్వర్యం సిద్ధిస్తూనే ఉంటుందని చెప్పొచ్చు. కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం, చాలా శక్తివంతమైన మాసం. ఈ మాసంలో ఏంటంటే కనుకనండి మనం నెల రోజులు కూడా నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాం శివుడిని. అలానే కాకుండా ఆరాధిస్తూ ఉంటాం. భక్తి శ్రద్ధలతో దైవ ఆరాధనలో ఏంటంటే కనుక మునిగిపోయి ఉంటామని ఒక రకంగా చెప్పొచ్చు. ప్రతి దినము కూడా ఏంటంటే పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఈ నెల రోజులు కూడా ఏంటంటే మనము చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని, అలానే కాకుండా మనము చక్కగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. భగవంతుని నామస్వరూపాన్ని ఏంటంటే కనుక మనము స్మరిస్తూ ఉంటాం కదా. ఇక మనకేంటంటే కనుకనండి కార్తీక మాసం అనేది ముగుస్తుంది కొద్ది రోజుల్లో అంటే కనుక మనకేంటంటే 1వ తారీఖు నుంచి ఇంకా కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదా. అమావాస్య ముఖ్యంగా ఏంటంటే ఆదివారముతో కలిసి వస్తుందండి. కాబట్టి ఏంటంటే అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట. కావున ఈ రోజునండి మీరు గుర్తు పెట్టుకొని ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, కనీసం మీరు ఏంటంటే ఒక 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు అదృష్టం వరిస్తుందన్నమాట, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తల్లికి ఎంతో ప్రీతి అమావాస్య. కాబట్టి అమావాస్య కార్తీక అమావాస్య అయినా సరే పర్వాలేదు, కానీ ఈ రోజున ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి ఖచ్చితంగా తిరుగుతుంది. వారికి ఏంటంటేనండి సంపాదన పెరుగుతుందన్నమాట, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తప్పనిసరిగా మీరు ఈ వస్తువులను తెచ్చుకోండి. ముందుగా ఏంటంటే కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే లేవాలండి. మీరు ఈ నెల రోజులు కూడా కార్తీక స్నానం చేయలేదు చేసే వీళ్ళు మాకు కలగలేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ రోజున కార్తీక స్నానాన్ని ఆచరించండి. గుర్తుపెట్టుకుని ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేసి స్నాన కార్యక్రమాలు చేసేసి శివుడిని పూజిస్తారో నెల మొత్తం కూడా పూజ చేసినంత ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమీ లేదు, 4 గంటల నుంచి 5 గంటల 36 నిమిషాల వరకు ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఏంటంటే కనుక మనము చక్కగా లేచేసి చల్లీల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏంటంటే మనము గోదావరి నదిలో స్నానం చేస్తున్నాం, గంగా నదిలో స్నానం చేస్తున్నాం అనేసి నదుల పేర్లు తీసుకుని స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో మనం చివరి రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక నది స్నానం చేస్తే చాలా మంచిది. కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు తలుచుకొని స్నానం చేస్తే నది స్నానం చేసినంత ఫలితంతో శివానుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా చక్కగా పూజ చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. స్నానం చేసినంత ఫలితం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని చక్కగా శివుని పటాన్ని అలంకరించుకోండి. అలంకరించడం అంటే పెద్దగా ఏమీ లేదండి. పటాన్ని క్లీన్ చేసుకొని శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పుష్పాలను పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో మీరు ఏంటంటే కనుక ఆవు నేతితో దీపం పెట్టండి. ఈ రోజు అమావాస్య కదా, మీ వీలుని బట్టి మన స్తోమతకు తగ్గట్టండి ఆవునేతితోనే పెట్టాలని రూల్ ఏమీ లేదు, కానీ ఆవునేతితో పెడితే చాలా మంచిది. ఆ దీపం లక్ష్మీదేవికి చేరుతుంది, అటు శివపార్వతులకు కూడా అంకితం చేయబడుతుంది అనమాట. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది దీపం. ఒకవేళ కుదిరితే అలా పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో దీపం పెట్టేసుకొని సరిపోతుంది. కానీ దీపం ఎలా పెట్టండి అంటే కనుక మీరు ఏం చేయండి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళాన్ని పెట్టి, ఆ మారేడు దళం త్రిమూర్తులు త్రిమార్తలుగా పరిగణించబడుతుంది. మారేడు దళం బిల్వ పత్రం అండి. ఆ పత్రాన్ని తీసుకుని అలా మీరు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. పెట్టేసిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టండి. అలా పెట్టేసి ఏంటంటే గనక దాంట్లో నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసేసి 2 ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేసుకునే ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఒకవేళ కుదిరితే ఈ రోజు నారికేళ్ల దీపాన్ని పెట్టుకోండి. ఈ నారికేళ్ల దీపం మీరు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా పెట్టుకో. ఇలా ఎందుకంటేనండి మీరు ఈ కార్తీక మాసంలో పెట్టలేదు అనుకునేవారు ఈ అమావాస్య తిథి రోజు కూడా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత నారికేళ్ల దీపం అంటే గనక కొబ్బరికాయ దీపం అండి. అదేనండి కొబ్బరి చిప్పలు నూనెను పోసి మనం పెట్టుకుంటాం కదా, ఆ దీపాన్ని పెట్టుకుని అందులో ఒక లవంగాన్ని వేసుకుంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఆ దీపం ఖచ్చితంగా శివుడికి చేరుతుందన్నమాట. శివుడికి ఏంటంటే కనుక 3 కళ్ళు ఉంటాయని మనందరికీ తెలిసింది కదా. అలా మనకేంటంటే కనుక కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి కొబ్బరికాయ పరమ పవిత్రమైనది, శివుడికి అంకితం చేయబడుతుందని చెబుతూ ఉంటారు. అందుకే శివాలయానికి వెళితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీటిని మనం శివలింగంపై పోస్తూ ఉంటాం కదా. ఆ నీళ్లు ఏంటంటే అమృతంతో సమానం. అసలు కొబ్బరికాయ అంటేనే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఖచ్చితంగా శివాలయంలో కొబ్బరికాయని కొడుతూ ఉంటాం కదా. ఈ కార్తీక మాసంలో ఇలా ఏంటంటే
కొబ్బరి చిప్పల్లో దీపాన్ని పెడుతూ ఉంటారు. దాన్ని నారికేళ్ల దీపం అంటూ ఉంటారు. కాబట్టి ఇలా మీ ఇంట్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. అలా ఒకవేళ కుదిరితే ఆ దీపం కూడా పెట్టొచ్చు. అలా కుదరదండి అనుకునేవారు నార్మల్గా పిండి దీపాలను కూడా పెట్టొచ్చండి. 2 పిండి దీపాలు పెట్టిన నెలంతా కూడా దీపారాధన చేసినంత పుణ్యం మనకు లభిస్తుందన్నమాట. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు కుదిరినట్టు దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. పూజ అంటే మనం చెప్పుకున్నట్టు ఇలా ఆకు మీద దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ దీపం కూడా భగవంతుడికి చేరుతుందన్నమాట. ఇలా దీపం పెట్టేసి, దీపం అంటే నార్మల్గా ఒక దీపమే పెట్టకూడదు, దానికి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. లేదంటే ఒక పుష్పాన్ని అయినా సరే సమర్పించుకోవాలి. నైవేద్యం అంటే మనం చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చిన్న బెల్లం ముక్క కానీ, పంచదార కానీ, అరటిపండు కానీ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పిస్తే అది నివేదన అవుతుందని అర్థం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఈరోజు అమావాస్య కాబట్టి కొన్ని తప్పులను చెయ్యకండి. అంటే ఇంట్లో ఈరోజు అమావాస్య కాబట్టి జుట్టు కత్తిరించడం, గోర్లని అంటే కత్తిరించడం, అలానే కాకుండా ఇంట్లో స్త్రీలు ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుమ్మాన్ని తొక్కటం, గుమ్మంపై కూర్చోవటం ఇలాంటివి చేయకూడదు. ఇలా ఒకవేళ మీరు చేస్తే మాత్రం జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. జీవితంలో ఏంటంటే కనుకనండి సుఖ సంతోషాలు లేకుండా పోతారని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించుకోండి. అలాగే ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు కూడా మనం తినకూడదు. అలానే వంకాయ, ఆలుగడ్డను కూడా తినకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము అంటే పప్పు దినుసులు ఇలాంటివి వండుకొని తింటే అవి మంచిది, కానీ ఇలాంటివి మాత్రం తినకూడదు. ఎందుకంటే కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ నియమాలను ఆచరించుకుంటే నెలంతా కూడా మనము అంటే భగవంతుడి యొక్క నామస్వరం అంటే స్వరూపణతో మనము చక్కగా ముందుకు వెళ్ళిన వాళ్ళం అవుతాము. నెలంతా కూడా ఏంటంటే మనము దీపారాధన చేసినంత పుణ్యము, అలానే భగవంతుడిని స్మరించుకున్నంత ఫలితం మనకు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సాయంత్రం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి. కార్తీక మాసంలో మనం ఎన్ని పూజలు చేసినా మనం అభిషేకం చేయకపోతే ఆ పూజలకు పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి అభిషేకం చెయ్యండి. అలా అభిషేకం చేసిన తర్వాత శివాలయంలో ఉండే నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా తీరిపోతుంది. నంది యొక్క అంటే ఇలా మనకు నంది యొక్క నుదుటి భాగం నుంచి కూడా శివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అమావాస్య రోజున. అలానే నంది చెవిలో ఏ కోరిక కోరుకున్నా అది కూడా తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి శివాలయానికి వెళ్ళిన తర్వాత గజస్తంభం దగ్గర ఏంటంటే కనుక 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే వచ్చేసి ఈరోజు దీప దానం చేయొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఉసిరికాయలతో కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇంట్లో మనం పూజ గదిలో కూడా ఈ పరిహారం చేయొచ్చు. లేదంటే తులసి కోట దగ్గర కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే దీపం అంటే పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకోండి. చక్కగా శివానుగ్రహం కలిగించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అంటే మేము అన్నీ చేసామండి, అన్నీ ఆల్రెడీ అయిపోయాను అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి సంవత్సరం పొడుగున కూడా మీకు అదృష్టం కలగాలి, ఐశ్వర్యం పట్టాలి, ఎనలేని సంపద మా సొంతం కావాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా చేసేసుకుంటే మాత్రం జన్మల దరిద్రాలు వదిలిపోతాయి. అలానే దైవానుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శివానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య ఆదివారం వచ్చింది కావున పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా సంవత్సరాల తర్వాత ఇలా రావటం జరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనం చేసే పూజలకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, అలానే కాకుండా విధి విధానాలకు కావచ్చు ఎంతో ప్రత్యేకత ఉంటుంది, ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడతాయి. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీకు అదృష్టం అని ఓ రకంగా చెప్పొచ్చు. ముందుగా మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే కనుకనండి రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు అంటే కనుక ఇది సముద్రం నుంచి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి పుట్టినుంచి అంటే లభించే ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉండాలని భావించుకుంటూ ఉంటారో, ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి లేదని బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు కనీసం అమావాస్య రోజు ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అప్పు తగ్గుతుంది. ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని ఆమె యొక్క కటాక్షాన్ని మనకు ప్రాప్తింపబడేలాగా చేస్తుందన్నమాట. అందుకే గల్లులుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, అది తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో పోసుకొని అందులో ఏంటంటే కనుక మనకు తోచినంత డబ్బు పెట్టుకోవాలి. ఎంతనైనా పెట్టవచ్చు. 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు, 11, 21, 51 ఇలా మన ఇష్టాన్ని బట్టి 116, 500 ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఆ రాళ్ళ ఉప్పులో పెట్టేసి భగవంతుడి పటం ముందు పెట్టి సంపాదన పెరగాలని ఎవరైతే ఈరోజు కోరుకుంటారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఉప్పుని తెచ్చుకొని చిన్న పరిహారం చేసుకోండి.
ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఉండిపోతుంది, వెళ్ళమన్నా వెళ్ళదు, అసలు కూడా మీ ఇంటిని వదలదని చెప్పొచ్చు ఒక రకంగా. ఇలా అమావాస్య రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలామంది కూడా అమావాస్య రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకుని అనేక రకాల పరిహారాలు చేసుకుంటారు. మనం సింపుల్గా ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకున్న మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో మనం దిష్టి తీసుకోవచ్చు, ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోవచ్చు, కానీ ముందుగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధన సమస్య తీరాలనుకునే వారు మాత్రమే పరిహారం చేసుకోండి. లేదంటే నార్మల్గా ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి. ఒక 10 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుందండి, అంతేకాని మీరు సన్న ఉప్పుని తెచ్చుకోకండి. మనం వంటల్లో వాడుకుంటాం కదా, అది కాకుండా రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి, ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు యాలకులు. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ రోజున మీరు యాలకులు కానీ లవంగాలను కానీ అమ్మవారికి అంటే సమర్పించిన, ఇంటికి తెచ్చుకున్నా మీకు అదృష్టం కలుగుతుందన్నమాట. లవంగాలు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, దీపం పెడతారు కదా ఉదయం సాయంత్రం, ఆ దీపంలో మీ యొక్క అంటే జీవితం మారిపోవాలని, మీ తలరాత మారాలని, మీకు అదృష్టం కలగాలని, మీకు ఐశ్వర్యం అంటే సిద్ధించాలని, మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, మీ గ్రహస్థితి మెరుగుపడాలనేసి మీరు సంకల్పాలు చెప్పుకొని లవంగాన్ని దీపంలో వేసేసి వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఖచ్చితంగా జాతక దోషాలన్నీ కూడా పోతాయి. రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. పితృశాపాలు ఉన్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటికి అంటే రావటానికి ఈ లవంగాలు ఉపయోగపడతాయి. కానీ ఈ లవంగాలు ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయండి అంటే కనుక వాడుకోవచ్చు, ఏం కాదండి. ఎందుకంటే మీరు అంటే లవంగాలను తెచ్చుకోవడం మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీ ఇంట్లో ఉంటే ఆ లవంగంని ఏంటంటే కనుక దీపంలో మీ యొక్క చేతిలో పట్టుకొని, ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇలా మీరు ఏంటంటే దీపంలో వేసుకొని వెలిగించుకోవచ్చు. లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకోండి. లేదండి లవంగాలు ఉన్నాయండి అనుకుంటే యాలకులు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ అండి, నార్మల్గా దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి తెచ్చేసుకొని ఏంటంటే పూజ గదిలో అంటే పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మనం ప్రసాదంలో ఉపయోగించుకోవచ్చు, అంటే నైవేద్యంగా పెట్టే వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మనం వాటిని మన పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా సంపాదన పెరుగుతుందండి, అలా కూడా మనకు ఐశ్వర్యం లభిస్తుంది. ఆ లవంగాలు యాలకులతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి అంకితం చేయబడే వస్తువులు. ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది, సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పుతూ ఉంటారు. కాబట్టి ఈ వస్తువులు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా అంటే మెచ్చుతూ ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకోవచ్చండి, ఎన్నే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. కనీసం ఒక 2 వస్తువులు తెచ్చుకుంటే మీకు మంచిదన్నమాట, మీకు అదృష్టం కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు 2 వస్తువులు తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి లక్ష్మీ గవ్వలు. గవ్వలు అంటే అమ్మవారికి ఇష్టము. గవ్వలు మనకు సముద్రం నుంచే లభిస్తాయి కదా, సముద్రం నుంచే ఈ గవ్వలు మనకు లభిస్తాయి. కాబట్టి ఇవి అమ్మవారి యొక్క సోదరులుగా భావిస్తూ ఉంటారు. గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవి అంటే ఇంటికి రావాలని, ఇంట్లో తిష్ట వేయాలని ఏం చేస్తారంటే కనుక గవ్వలతో అంటే ఇలా సౌండ్ చేస్తూ ఉంటారండి. గవ్వల్ని ఇంటికి తెచ్చేసుకొని పూజించుకొని బీరువాలో పెట్టుకుంటారు. వాటిని పసుపు నీటితో శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా గవ్వల్ని తీయటం, అమావాస్య రోజు గవ్వల్ని తీసేసి సౌండ్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ విధాలుగా ఏంటంటే కనుక మీరు గవ్వల్ని తెచ్చుకొని కూడా పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత బీరువాలో దాచుకున్నా కానీ మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గవ్వల్ని తెచ్చుకోండి. ఇన్ని చెప్పాం కదా 4 వస్తువులు, ఇందులో నుంచి మీకు నచ్చినవి 2 తెచ్చేసుకోండి. ఆ లక్ష్మీదేవిని ఇంటికి వచ్చేలాగా చేసుకోండి. కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఏది చేసుకున్నా కానీ మీ తలరాత మారిపోతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. చాలామంది కూడా కార్తీక అమావాస్య అంటే ఇలా ఆదివారంతో రావాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా మన కార్తీక అమావాస్యనే కాదు, నార్మల్గా అమావాస్య తిథులు ఉంటాయి కదా, అవి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇలా ఆదివారంతో రావాలని కోరుకుంటూ ఉంటారు. అలా వస్తే దానికి యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు ఏంటంటే కనుక మంచి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ యోగాలు ఏర్పడేటప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకు దైవానుగ్రహం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. ఈ రోజు ఒక్క మంత్రం మీరు పఠించినా అండి మీకు 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ రోజు అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఏంటంటే కనుక కనీసం 116 సార్లు పఠించుకోండి. ఆ శివానుగ్రహాన్ని కలిగించుకోండి. ఇంకా తిరుగులేని యోగాన్ని సిద్ధింపజేసుకోండి.